హాయ్ అండి. నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే కొత్తగా వీడియో ఒకటి చేద్దామనేసి రెడీ అయ్యానమాట. ఈరోజైతే గోరింటాకులు తెచ్చుకున్నామండి మేమైతే. ఆషాఢమాసం కదా, గోరింటాకులు పెట్టుకుంటారు కదా అందరూ. అలాగే గోరింటాకు పెట్టుకుందాం అనేసి ఆషాఢమాసం గోరింటాకు పెట్టుకుంటారు. తెలగపిండి కూర వండుకుంటారు. నెక్స్ట్ అయితే ఆషాఢం పేలాలని వస్తాయి. ఆ పేలాలు కూడా కొనుక్కొని తింటారు. ఇంకా ఏయో పెద్ద ఉంటాయి, అవన్నీ చేస్తారనమాట. ఇంకా మేమైతే ఆషాఢ మాసం ఇది వీడియో వచ్చి 10 రోజుల ముందు వీడియో ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. నాకు వీలు కాక అనమాట. అయితే గోరింటాకు పెట్టుకుని నిలిచిపోవడం కూడా అయ్యింది. ఇప్పుడు పోస్టింగ్ ఉందనమాట. నెక్స్ట్ అయితే గోరింటాకు అయితే అత్తయ్యలు మరదలు వీళ్ళందరూ కోస్తున్నారు శుభ్రంగా. నేనైతే గుడి శుభ్రం చేసుకుంటున్నాను అనమాట. వెంకీ తీసుకొచ్చాడు గోరింటాకు అయితేని, కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ వెంకీ. గోరింటాకు ఉందిరా కిరణ్, అక్క అమ్మ పెట్టుకుంటారేమో అడుగు, చెట్టు అయితే చాలా పెద్ద అయిపోయిందని కొట్టేస్తున్నామని అన్నారనమాట. దాని గురించి అయితే అమ్మ గోరింటాకు పెట్టుకుంటారా తెస్తున్నాను అనేసి అంటే పట్టురారా అన్నాము. సరే అనేసి అడు కొమ్మలు ఇరిచేసిన కొమ్మలు కొట్టేసిన కొమ్మలు అన్నింటిలో తీసుకొచ్చి అయితే అత్తయ్య వాళ్ళకి ఇస్తే వాళ్ళు అయితే బాగు చేసి అత్తయ్య అయితే శుభ్రంగా రుబ్బి ఇచ్చిందనమాట పెట్టుకోమనేసి. ఇంక మేమైతే గోరింటాకు పెట్టుకోవడానికి తనైతే ఇంక మొత్తం గోరింటాకు ప్రాసెస్ అంతా తనైతే చూసుకుంది. ఇంక మేమైతే మా పని చూసుకుంటూ ఉన్నాము. ఇంకా గుడి అయితే క్లీన్ చేసుకున్నానండి. గుడి క్లీన్ చేసుకుని గుడి దగ్గర చేసుకుని పూజ అయితే చేసుకుంటున్నాను. ఇలాగ మన కెమెరామెన్ విజయ గారు అయితే షూట్ చేస్తున్నారు వీడియో అయితేని. పువ్వులు కోసుకురావడానికి అయితే వెళ్ళాలండి. గుడి అయితే క్లీన్ చేశాను. ఆయిల్ కూడా అయిపోయిందనమాట. ఆయిల్ కూడా తీసుకురావాలి. ఇంకా అమ్మ అయితే 1 కేజీ బాటిల్ కొనిచ్చింది, ఆయిల్ బాటిల్ అయితే. అది తేవచ్చు అనేసి నేనైతే లోపలికి వెళ్తున్నాను అనమాట. ఇంకా ఈ మధ్యలో అయితే మా అన్నదమ్ముల వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఇక్కడైతే ఇంట్రడక్షన్ అనమాట. హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అనుకుంటా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా జడ్జి అయితే మందార పూలు అయితే తీసుకొచ్చిందనమాట. పువ్వులు మల్లె పువ్వులు అయితే తీసుకొచ్చింది కోసినవి. నేను పొద్దున్నే కొయ్యలేదు, వాళ్ళు కోస్తున్నారు. ఏం చేద్దంటే ఇది దారంటే వెళ్ళి ఇది కదండి, ఎవరొకరు కోసుకుని వెళ్ళిపోతారు. దేవుడు ఉన్నాడు అని వాళ్ళకే బోళ్ళు పూలు అవసరం కదా అని అనుకోరనమాట. జనం పద్ధతి అలాగే ఉంటుంది కదా. మా వీధిలో కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇంకా పువ్వులు అయితే దారంటే వెళ్ళి వాళ్ళు అయితే కోసుకెళ్ళిపోతున్నారని పాపం మా బాప అయితే పొద్దున్నే పువ్వులు మల్లె పువ్వులు మందార పువ్వులు కూడా కోసి జాగా చేసేస్తుంది. ఇంకా అయితే బంతి పువ్వులు అయితే కడియం నుంచి తెప్పిస్తున్నాను. 1 కేజీ బంతి పువ్వులు, ఒక 1/2 కేజీ చామంతి పూలు అయితే గులాబీ బేబీ గులాబీ అయితే తీసుకొస్తుంటే నాకు ఇంచుమించు అవి 15 రోజుల దాకా వస్తున్నాయి. ఎవరి చెట్లకి కొయ్యవలసిన అవసరం ఉండట్లేదు. ఎందుకంటే ఎవరి చెట్లకి వెళ్ళినా సరే ఎవరో ఒకళ్ళు ఏమిటి అంటూ ఉంటారు. దాని గురించి అయితే నేను ఇంకా ఎవరి చెట్లకి వెళ్ళట్లేదండి. అయినా పూజ చేసి వాళ్ళ చెట్లు అంటే వీళ్ళ చెట్లు అంటే తిరగడం ఏంటి, స్నానం చేసి అనేసి కొంత వెళ్ళట్లేదు. లక్ష్మమ్మ చెట్టు మాత్రం కోస్తాను, ఎందుకంటే లక్ష్మమ్మకి ఎర్రబాబు అంటే కొంచెం శ్రద్ధ ఎక్కువగానే ఉంటుంది. కొబ్బరికాయలు, గులాబీ పూలు, మల్లెపూలు ఇవన్నీ తీసుకో అనేసి ఇస్తూ ఉంటుంది అనమాట. మా మరదలు కూడా విరజాజి పూలు మాలలో మా షణ్ముఖ పట్టుకొస్తే ఆ మాలలో కూడా పంపుతూ ఉంటుంది. మా పిన్ని మందార పూలు పంపుతుంది ఈ మధ్యలో అవుతుంటుంటేనే. మా 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 చిన్నాన్నల ఆవిడ ఆ పువ్వులు కూడా యూజ్ అవుతున్నాయి అనమాట. పెద్ద మందారం, నాటు మందారం అనమాట. అవి ఇంకా అలా అలా పువ్వులు అయితే వాళ్ళు ఇచ్చిన పువ్వులే, కానీ నేనైతే ఎవరి చెట్లకి వెళ్ళి తెంపట్లేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బంతిపూలు బేబీ రోజెస్ కొంటున్నాం కాబట్టి ఇంకా పువ్వులకు వచ్చిన బాధ అయితే అసలు ఏమీ లేదు. ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేటోడికి మా బేబీ అయితే హోంవర్క్ అయితే చేస్తుంది. వాళ్ళ అమ్మతో చేస్తుంది హోంవర్క్ అనింది. సంజీబాబుకి అయితే డుడ్డు ఉడకబెట్టించామన్నమాట. డుడ్డు అయితే తింటాక ఒలుచుకుంటున్నాడు. పూర్ణం అయితే ఒంటి నిండా పాముకుంటాడు గుడ్డు ఉడకబెట్టించుకుని. ఇదైతే పోయిన సండే లాగండి, ఇంకా సండే మార్నింగ్ అనమాట. ఇదైతే ఇక్కడ ఉప్మా అయితే చేస్తున్నాను, ఎర్రనూక అనమాట. ఉప్మా అయితే ఇంకా పొయ్యి మీద వేసి ఉడుకుతూ ఉందనమాట. పొయ్యి మీద వేసి వెళ్ళానమాట, స్లో పెట్టి ఇంకా ఉడుకుతుంది. మీకు ప్రాసెస్ అంతా చూపించలేదు. ఏం చేద్దానంటే ఆల్రెడీ చాలాసార్లు మనం ఉప్మాకి చేసుకున్నాం కదా, దాని గురించి అయితే ఇంక పెద్ద ప్రాసెస్ అయితే చూపించుకోలేదు. స్లోలో పెట్టి అలాగ ఉడకబెడుతున్నాను అనమాట. దాన్ని అయితే ఇంకా ఉప్మా అయితే స్లోగా అయితే ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మన పని మనం అయితే చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా కిరణ్ అయితే చికెన్ తీసుకొచ్చాడండి. చికెన్ తీసుకురమ్మంది ఆద్య అయితే. చికెన్ అయితే దానికి కొంచెం ఫ్రై చేయాలంట, కారం లేకుండా కొంచెం ఫ్రై చేయండి అనింది. అందుకనేసి నేనైతే కోడిని అయితే కొట్టించుకురా కిరణ్ అనేసి అన్నాను. ఒక 1/2 కేజీ పైనే వాళ్ళకి అయితే కోడిని
అదే కోడి మాంసం మెత్తని మాంసం అయితే తీసేసాను. తీసేసి ఇంకా కామాది మనకు ముడుచులు కట్టా ఉన్నది అన్నీ కూడా 1 కేజీ మాంసం అయితే మనకైతే కర్రీ అయితే వండానండి. ఇంక ఏం వచ్చేది కోడి అంటే మనం పిచ్చ కింద అంటాం కానీ 1 కేజీ పావు అలా వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా దాని గురించి అయితే ఒక అర కేజీ అలా తీసినా 1 కేజీ మనకు ఉంటుంది అనుకుంటాం కానీ కేజీ మాంసం మీద ఉండినైతే ఉండదు ఇంకా లెక్కని. ఇంకా చికెన్ అయితే ఒక దాంట్లో వేసుకుంటున్నాను అనమాట. ఇలా అయితే డైలీ లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంక వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ ద్వారా అయితే నాకు చెప్పండి. నా వీడియో ఏ ఊరి దాకా వెళ్తుందో కూడా అది కూడా నాకు చెప్పండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే వేయండి. లైక్ వేయటం వలన కొంచెం మోటివేషన్గా ఉంటుందని చెప్తున్నా. సరే ఎవరో చూసేస్తున్నారు కానీ లైక్ అయితే వేయట్లేదు. కనీసం ఒక 100 మంది చూస్తుంటే 10 లైకులు కూడా రాకపోతే వీడియో చేయడం ఎందుకు మాకైతే తెలియట్లేదు అనమాట. అయినా తప్పట్లేదు, చేస్తున్నాము, చెయ్యాలి. ఎందుకంటే ఎప్పటికన్నా సరే ఎదురు చూపులో అర్థం ఉంటుందేమో. నాకైతే నేను ఆశించింది ఎప్పటికన్నా నాకు దేవుడన్నా నా ఏ ద్వారానైనా సరే నాకైతే అందుతుంది. నేను దాన్ని టేస్ట్ అయితే చూశానమాట. ఆ ఎదురు చూపుకి ప్రతిఫలం అనింది. అలాగే దీనికి కూడా ఎదురు చూపుకి ప్రతిఫలం అనింది ఎప్పటికన్నా దక్కుతుంది అన్న దృష్టిలో అయితే ఉన్నాను. అంతుంది అనుకుంటున్నాను నేనైతేని. ఇంకా ఇలా అయితే ఉప్మా అయితే రెడీ అయిపోయింది నాకైతే. చూడండి ఉప్మా అయితే ఎంత బాగా వచ్చిందో. పెద్ద నూక కదా, బాగుంటుంది చేసుకునే విధంగా చేసుకుంటేనే. ఇంకా అది కూడా అంటుకోదు, పొడి పొడిగా ఉంటుంది కదా, పొడి పొడిగా ఉండటం వల్లనే ఇంకా ఉప్మా అనేది మాకైతే ఇలా అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా ఉప్మా అనేది సర్వ్ చేసుకుందాం ప్లేట్లో అనేసి ఫస్ట్ మీకు తినిపిస్తూ ఉన్నాను, తర్వాత మేము తిందాం అనేసి ఇక అయితే 2 గంటల ఉప్మా అయితే సర్వ్ చేసుకుందాం అనేసి బుడ్డీస్కి పెడదాం అనుకున్నాను. బుడ్డీస్ అయితే అప్పుడే తినరంట. ఇంకా నాకైతే ఆకలి అయిందండి ఉప్మాని చూడగానే. ఇంకా ఎందుకంటే మార్నింగ్ పూజలు ఇవన్నీ అయ్యేటప్పటికి నాకు టైం వచ్చి టిఫిన్ చేసేటప్పటికి 9-9:30 అవుతుంది. ఆ టైం దాకా టిఫిన్ చేయను అనమాట. ఈ టైంలో 2 సార్లు టీ అయితే వేసేసుకుంటాను. టీలో అయింది ఆ పని అవ్వదు. 2-3 సార్లు తాగినా సరే ఆశ్చర్యపోనవసరం లేదు. అలా అయితే నేను బుడ్డీల దగ్గరికి అయితే ఉప్మా అయితే తీసుకెళ్తా ఉన్నాను అనమాట. ఆజ్జికి సంజికి ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. ఇది కాదండి, వైట్ నూక చిన్న నూక ఉప్మా అయితే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ అయితే నేను తిన్నాను, ఎలా ఉండిందంటే కారంగా ఉన్నా ఏమన్నా సరే తినరు అనమాట. దాని గురించి అయితే కారం లేదు సరే అయితే నా ఆజ్జికి పెట్టాను అనమాట. ఆజ్జి అయితే బాగుంది అని చెప్పింది. ఫస్ట్ టేస్ట్ అయితే అనగానే నువ్వు టేస్ట్ చూడగానే చెప్పేస్తావా, కొంచెం నవ్వులు మింగిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి అనేసి అన్నానని మళ్ళీ అయితే పెట్టుకో అనేసి అన్నాను. ఇంకా ఉప్మా అని సంజిగాడికి చెప్తున్నాను అనమాట. కానీ సంజిగాడు అయితే నాకు వద్దన్నాడు. ఫోన్లో అయితే మానే అనేసి నేనే తినేస్తున్నాను. అంతలో ఆజ్జి అయితే నాకు పెట్టమ్మా అనింది. తిని అయితేనే పెడతాను అనేది నోట్లో తప్పితే ఆజ్జి ఏం తిన్నా సరే 1 గంట నవ్వులుతుందండి. ఇంకా అలాగే నవ్వులుతుంది. అన్నమైన గంటే నవ్వులుతుంది, ఉప్మా అన్న గంటే నవ్వులుతుంది, ఏంటో తెలీదు. ఇంక ఇప్పుడు చెప్తా చూడండి, ఉప్మా సూపర్ అని. వెరీ గుడ్ బేబీ. ఇంకా ఉప్మా తింటూ పూర్తయి ఇంకా కర్రీలోకి వెళ్దాం అనేసి కర్రీ అయితే మీకు ప్రాసెస్ అంతా చూపించలేదండి, ఎందుకంటే చాలాసార్లు వండుకునేదే కదా. ఇంకా కర్రీ అనేది నాకు రెడీ అయిపోతూ ఉందన్నమాట. 1 కిలో చికెన్ అండి ఇది అయితేనే. 1 కిలో చికెన్ అయితే ముడుసులు లాంటివి గట్టా అన్నీ వేసి ఇందులో అయితే వండేసాను అనమాట. ఎమ్మీగా చికెన్ కర్రీ అయితే నాకు రెడీ అయిపోయింది. ఇంకో పక్కన అయితే రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను. రైస్ కూడా ఉడుకుతూ ఉంది. ఇంకా కర్రీ అనింది, నాకు కూర అనింది, ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే నేను సాయి అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టిందనమాట. ఇదైతేనే చికెన్ పకోడా వేయడానికి ఇంకా వాళ్ళని వేసుకోమన్నాను. ఇంకా ఇది మధ్యాహ్నం అన్నమాట. భోజనాలు గట్టా అన్నీ అయిపోయిన తర్వాత అండి ఇంకా కిరణ్ బాబు అంతట్లోకి వచ్చాడు. గోరింటాకు అంటే చాలా ఇష్టం వీడికి, బాగా పెట్టించుకుంటాడు. గోరింటాకు పెట్టినా చిన్న అంజుడు గబగబా వచ్చేస్తాడు. చంటి పిల్లడప్పటి నుంచి వీడికి గోరింటాకు 2 చేతులు 2 కాళ్ళ నుంచి పెట్టించేసుకుంటూ ఇవ్వడండి. ఎందుకంటే ఈ ఛానల్ నా దగ్గర లేదు. 10 సంవత్సరాలు వచ్చే వరకు నాన్న దగ్గరే ఉండింది, అమ్మ దగ్గర. నాన్నగారు ఎక్స్పైర్ అయిన తర్వాతే సాయి అయితే నా దగ్గరికి వచ్చిందనమాట. దాని గురించి అయితే ఇంకా వీడు చిన్నప్పటి నుంచి నా దగ్గర ఉండటం వల్లనే వీటితో బాండింగ్ ఎక్కువగా ఉంటుంది సాయి కన్నాను. ఇంకా గోరింటాకు అయితే ఇలా పెట్టుకున్నాను. నేను పెట్టుకున్న గోరింటాకు ఇది బాగా పండిందా అనేసి చెప్తున్నాను అనమాట. నేను 2 కాళ్ళకు కూడా పెట్టేసుకుంటానండి. ఇలాగా పారాయణ కింద పెట్టేసుకుంటాను అనమాట ఎప్పుడు. కాకపోతే ఏంటంటే ఈసారి కొంచెం ఈ బుడ్డీల గురించి అంతమాట అటు ఇటు తిరుగుతూ వాళ్ళని బుడ్డీలు గోరింటాకు అంత పాలరాయనండి అయిపోద్దని అక్కడక్కడ పెట్టుకున్నాను అనమాట. గోరింటాకు అయితే ఎలా ఉండిందని మీకు చూపిస్తున్నాను. మా జడ్జి కూడా పెట్టుకుంటుంది బాగా గోరింటాకు అయితే. దీని గోరింటాకు కూడా ఇలా పండింది అనమాట. గోరింటాకు అయితే చాలా బాగా పండిందండి. ఇది బాగా పెట్టుకుంది కదా, సాయి పెట్టుకున్న గోరింటాకు అనమాట. గోరింటాకు అయితే మేము 4 గోరింటాకు అయితే ఇలా పెట్టుకున్నామండి. మా 4 గోరింటాకులు ఎలాగున్నాయో చెప్పండి. కిరణ్ పెట్టుకున్న గోరింటాకు అయితే కిరణ్ ఒక 5 నిమిషాల్లో పెట్టుకుందాడు, చచ్చిపోతే చెయ్యంతానమాట. ఇంకా నేను ఇంకా గోరింటాకు అండి తీసేసిన తర్వాత ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత టీ పెట్టుకున్నానండి. 5:30 అయింది టైం వచ్చి టీ పెట్టుకున్నాను. టీ పెట్టుకుంటా
ఇంకా ఒకసారి అయితే తిప్పుకొని అలా పెట్టుకుని పిండితో కలిపేసుకున్నాను అనమాట. పిండి కూడా రుబ్బేసుకున్నాను. ఇంక పని అంతా అయిపోయింది అన్నాను కదా, ఇంక పిండి కలిపి పెట్టేసుకుని పిండి మీద మూత అయితే పెట్టేసుకుని ఒక పక్కకు అయితే తోసేసాను. ఇది ఇంకా ఏంటంటే ఇంకా పిండి పని కూడా ఒక 3 రోజుల దాకా నాకు ఉండదనమాట. దాని గురించి అయితే ఒక రోజు 3 రోజులకు ఒకసారి పిండి రుబ్బుతాను. ఇంక సరే అంట్లు అయితే ఉండియకున్ని ఇంక ఇల్లంతా క్లీన్ పెట్టేసుకున్నాను, అయిపోయింది. ఇంక అయినా సరే మా బుడ్డి తలగళ్ళ గట్ట పీకేశారనమాట. ఇంక పని అంతా అయిపోయింది. టీ అనింది కొంచెం వడపోసుకున్నాను. అంతట్లోకి వేడిగా ఉంది కదా అని అలా వదిలేసాను అనమాట. ఇంకా అన్నమాది కూడా వడపోసేసుకుని సర్లే టీ తాగుదాం అనేసి ఇంకా నేను బయటకు అయితే వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకెందుకంటే టీ అనింది నేనే, సాయి, కిరణ్ ఎక్కువ టీ తాగరండి. నాకు టీ అలవాటు ఎక్కువ అనమాట. సరే కదా అనేసి ఇంక టీ అయితే వడగట్టుకున్నాను. టీ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. ఇంకా నెక్స్ట్ అయితే బయటకు అయితే వెళ్ళిపోతాను టీ తీసుకుని. బయటకు వెళ్ళిపోయి కూర్చుని హాల్లోను, బయట హాల్లో అంటున్నాను నేను, మాకు పెద్ద హాల్ ఏమి ఉండదండి. నేను మీద కూర్చున్నా బయటే కూర్చోవాలి. ఇడ్లీని ఒక అయితే అయిపోయిందండి. 3 సూలు ఇడ్లీని ఒక అదైతే తీసుకొస్తున్నాను ప్యాకింగ్ ప్రస్తుతానికి అయితేనే. అప్పటికి ఇంకా డీమార్ట్ సరుకులు తెచ్చుకోలేదు నేను, దాని గురించి అనమాట. ఇంకా బయటకు అయితే నడుస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే బుడ్డీలు బయట ఆడుతున్నారనమాట. ఆద్య అయితే ఆటకి ఈ చివరికి వెళ్ళిపోయింది. దాన్ని అయితే కేకేస్తూ ఉన్నాను అనమాట, ఆద్య ఆద్య అనేసి. చూసారా అక్కడ ఆడుతుందనమాట బుడ్డి. అయితే అదిగో ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంది మన ఆద్య అనమాట. రా ఆద్య అని కేకేస్తూ ఉన్నాను. సరే అమ్మ వస్తున్నాను ఉండు అనేసి సాయంత్రం అయితే మా ఈద్ అంతా ఇలా సందడి సందడిగా ఉంటుంది. మా ఈద్ అయితే చాలా బాగుంటుంది జనంతో అందరితో కూడా. ఇదండి నా వీడియో అయితే. నా వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అవి చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.